హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం వచ్చేసి పొన్నూరులో అయితే ఉన్నాం. పొన్నూరులో మనకి హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అండి. మనకి ఈ ఆలయం వచ్చేసి గుంటూరు బాపట్ల మధ్యలో అయితే ఉంటుంది. ఈ పొన్నూరు వచ్చేసి గుంటూరు డిస్టిక్ కిందకి అయితే వస్తుంది. సో మనకి ఈ హనుమాన్ ఆలయం గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఆలయం వచ్చేసి విగ్రహం వచ్చేసి ఆలయంలో 24 అడుగుల ఎత్తులో ఉంటుంది. సింగిల్ స్టోన్ అంటే ఒక నల్లటి రాయితో 24 అడుగుల విగ్రహాన్ని అయితే తయారు చేశారు. అలాగే ఇక్కడ మనకు ఇంకొక విగ్రహం కూడా ఉంటుందండి. శ్రీ మహావీర గురుత్మంత విగ్రహం కూడా ఉంటుంది. ఇదే మనకి మెయిన్గా ఫస్ట్గా శిల్పీలు చెక్కిన విగ్రహం ఇదే. తర్వాత హనుమాన్ విగ్రహం అయితే చెక్కారు. మనకి విగ్రహాలు వచ్చేసి రెండు వచ్చేసి బ్లాక్ స్టోన్తో 24 అడుగుల ఎత్తులో అయితే ఈ విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఈ విగ్రహాలను తయారు చేసి గుడి కట్టించిన వారు ఎవరంటే చిరు వ్యాపారవేత్త అండి. వాళ్ళ అబ్బాయి కోసం హెల్త్ ఇష్యూ ఉంటే అతని అనారోగ్యంతో ఉండడం కానీ 12 సంవత్సరాలు వచ్చిన అన్నం తినకపోవడం కానీ ఇలా చేస్తూ ఉంటే కొన్ని బియ్యం గింజలు జవులో వేసి ఒక బియ్యం గింజ నమిలించి అన్నం తినమంటే కూడా తినవాడు కాదంట. అయితే ఇలా గుళ్ళు తిరుగుతూ ఉంటే శ్రీ జగన్నాథ స్వామి ఆలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక గురువు గారు తీర్థం ఇవ్వడంతో అతని ఆరోగ్యం కొంచెం కుదుటపడి అప్పటి నుంచి తినడం కానీ ఇలా చేసేవాడంట. సో అక్కడ ఆయన జాతకం ప్రకారం చూసి సద్గురు గారు ఇతనికి 16 ఏళ్ళు వచ్చాక గండం ఉందని అయితే చెప్పారంట. సో ఆ గండంని తలుచుకొని అబ్బాయి ఒకరోజు 16 ఏళ్ళ సంవత్సరం వచ్చిందంట. వస్తే అప్పుడు కత్తితో పొడుచుకోకపోతే ఆ స్వామివారే వచ్చి అబ్బాయిని కాపాడాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ లేరు, ఎవరు లేరు. ఇలా జరిగింది నాన్న దగ్గర చెప్పుకుంటే అక్కడ నుంచి మళ్ళీ జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ గురువుగారిని అడగగా మీ స్వామివారు వచ్చి మీ అబ్బాయిని కాపాడాడు గండం నుంచి అని తెలుసుకొని ఆ కృతజ్ఞతలతో ఈ ఆలయాన్ని నిర్మించాలని హనుమాన్ విగ్రహంని శ్రీ మహావీర హనుమాన్ విగ్రహం తర్వాత వచ్చేసి శ్రీ మహావీర గురుమంత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని అక్కడ మాట ఇచ్చి వచ్చి రాయి కోసం బ్లాక్ స్టోన్ కోసం వెతికి గుళ్ళపాలెం అనే ఒక విలేజ్లో రాయిని వెతికి అక్కడ విగ్రహాన్ని శిల్పీలతో చెక్కించి దాదాపు ఒక 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలకు పూర్తయిందంట చెక్కడం. తర్వాత తీసుకురావడానికి 1 సంవత్సరం పట్టిందంట. అయితే తీసుకొస్తప్పుడు మళ్ళీ ఇంకొకటి చేబ్రోలు అనే ఒక విలేజ్ దగ్గర అక్కడ ఒక వంతెన అయితే ఉందంట. ఆ వంతెన నుంచి విగ్రహాన్ని తీసుకురావడానికి గవర్నమెంట్ అంగీకరించింది. సో ఆ విగ్రహాలను తీసుకొస్తే అంత వెయిట్ విగ్రహాలను తీసుకొస్తే అక్కడ ఉన్న ఒక బ్రిడ్జికి ప్రమాదం ఉందని చెప్తే సో అక్కడ నుంచి తీసుకురాక మళ్ళీ అక్కడ నుంచి 1 నెల అక్కడ ఆపేశారంట. తర్వాతకి ఎవరైతే మన చిరు వ్యాపారవేత్త ఉన్నాడో ఆ బ్రిడ్జికి ఏమైనా కానీ ఆ నిధులు నేను ఇస్తానని చెప్పేసి ఆ విగ్రహాన్ని తర్వాతకి తరలించుకురాగా ఆ విగ్రహానికి ఆ బ్రిడ్జికి ఏం కాక అన్ని మంచి పనులు జరిగాయి. అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. సో అక్కడ తీసుకొచ్చినాక 1956లో ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. సో విగ్రహం కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు దాదాపు ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ ఉన్న చిన్న ఆలయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే కట్టారు. మనం అక్కడికి వెళ్ళాక ఇంకా తదుపరి విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి అయితే చూడండి.
మనం లోపలికి వచ్చిన పని మనకి రోడ్ మీద వస్తున్నప్పుడు కనపడింది హనుమాన్ ఆలయం. దానికి ఆపోజిటే గురుత్మంత వారి ఆలయం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ 1110 లింగాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ కాలభైరవ ఆలయము, అలాగే ఇక్కడ అవతారాలు, శ్రీ విష్ణు అవతారాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, చాలా ఆలయాలు అయితే ఉంటాయి. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మనకి లోపలికి వెళ్ళడానికి అయితే 10 రూపీస్ అయితే దర్శనం టికెట్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనం హనుమాన్ విగ్రహం అయితే చూద్దాం. మనం హనుమాన్ ఆలయం దర్శనం చేసుకున్నాక తదుపరిగా దాని పక్కనే మనకి రాహుకేతుల మండపం ఉంటుంది. ఇక్కడ ఏమైనా దోషాలు గీషాలు ఉన్నా మనకి రాహుకేతుల యజ్ఞాలు పూజలు అయితే ఇక్కడ చేస్తారు కదా, అవి కూడా ఇక్కడ ఉంటాయి. దాని పక్కనే శివాలయము, విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది, వినాయకుని ఆలయం, శివాలయము. అలాగే ఇక్కడ లింగాలు వచ్చేసి 1110 లింగాలు అయితే ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఆ చుట్టూ ఆలయం చుట్టుముట్టు అయితే ఉంటాయి, అవి కూడా చూసేయండి. మనం ఇక్కడ శివపార్వతిని అయితే దర్శనం చేసుకున్నాం కదా, అలాగే నందీశ్వరుని, విఘ్నేశ్వరుని కూడా. తర్వాత ఆలయం వచ్చేసి కాలభైరవ ఆలయం. ఇక్కడ మనకి ఆలయం ముందర ఇలాంటివి కట్టారు కదా, ఇవి వచ్చేసి జ్యోతిని వెలిగిస్తారంట పైన. సో జ్యోతిని వెలిగడానికి ఏ ఆలయం ముందర అలాంటివి ఒక 3-4 ఉన్నాయి ఇక్కడ. పైన జ్యోతిని వెలిగిస్తారంట మహాశివరాత్రి అప్పుడైనా కానీ, ఇంకా తర్వాత ఏదైనా ఏ ఆలయంకి ఆలయం ముందర అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి కాలభైరవ ఆలయము. శివుని నుంచి వచ్చిన ఒక రూపం కాలభైరవుడు,
చాలా శక్తివంతమైన కాశీకి కాపరిగా ఉన్న కాలభైరవుని ఆలయం దర్శనం చేసుకున్నాక తర్వాత ఇక్కడ చెక్కిన శిల్పాల హనుమాన్ విగ్రహం అయినా కానీ శ్రీ గరుత్మంత విగ్రహాన్ని అయినా కానీ ఎలా కృషి చేశారు, వాళ్ళ పడిన కష్టాలన్నీ ఇక్కడ అయితే రాసి పెట్టారు. తదుపరిగా మనం నెక్స్ట్ దర్శనం చేసుకునేది రామ అవతారాన్ని, విష్ణువు ఎలా అవతరించారు అనేది ఇంకొక ఆలయంలో అయితే చూపించారు. మనం ఆలయం దగ్గర అయితే వెళ్తున్నాం. అక్కడ చూశాక తర్వాత వచ్చేసి మనము శ్రీ మహావీర గరుత్మంత వారి విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాం. చూసాం కదా మన జగత్తుని పాలించే అవతారాలన్నీ. ఈ ఆలయం కూడా చాలా అప్పట్లో కట్టిన పురాతన ఆలయమే. ఏవి ఇక్కడ ఈ మధ్యలో కట్టిన ఆలయాలు ఏవి లేవు, అన్ని పురాతనమైన ఆలయాలే ఉన్నాయి. దాదాపు 1950-40లో కట్టిన ఒక ఆలయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఈ ఆలయానికి కృషి చేసిన శిలాఫలకాలు, వాళ్ళు అప్పట్లో నిర్మించిన వాళ్ళ శిలాఫలకాలు కూడా ఉన్నాయి ఇక్కడికి. అలాగే మనం ఇలా నుంచి ఈ ఆలయం నుంచి బయటకు వచ్చా కూడా జలజ్యోతి అని ఉంది కదా, ఇవి జలజ్యోతిలు అంటే పెడతారంట. ఇక్కడ వచ్చిన ఏ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్ అప్పుడైతే పైన పెడతారంట ఇక్కడ వాళ్ళు చెప్పారు. సో దీని పక్కనే మనకి శ్రీ బాలాజీ ఆలయం అయితే ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా దర్శనం చేసుకుందాం. బయట అయితే లాక్ వేసారు కానీ గర్భాలయాలకైతే లాక్ వేయలేరు. అమ్మవార్లు స్వామివారు మంచిగా కనపడుతున్నారు కదా. మనం నెక్స్ట్ చూడబోయేది శ్రీ మహావీర గరుత్మంత వారి విగ్రహము. ఇది కూడా దాదాపు 24 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న విగ్రహాలు వచ్చేసి శ్రీ విష్ణుమూర్తి, శ్రీదేవి అమ్మవార్ల విగ్రహాలు. మనం అలాగే ఆలయం లోపలికి అయితే వెళ్దాం. శ్రీ మహావీర గరుత్మంత వారి విగ్రహం చూడడానికి అయితే ఇది కూడా దాదాపు అంత హైట్లో అయితే ఉంటుంది. ఆలయం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది లోపల పోయిన పని. చూసాం కదా గరుత్మంత వారి స్వామివారి విగ్రహాన్ని.
అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ఆలయం చాలా బ్రహ్మాండంగా అయితే నిర్మించారు. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడికి వచ్చామంటే ఒక మంచి ఫీల్ అనుభూతి అయితే చాలా పొందుతాము. ఇలాంటి ఆలయాలను చాలా రేర్గా అయితే చూస్తాం. ఈ పొన్నూరు వీర హనుమాన్ టెంపుల్ కూడా ఇదొకటి. సో ఇలాంటి వీడియోలు మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్.